హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం. మన ఈ రోజు వీడియో టాపిక్ ఏంటి అంటే అంత్యోదయ రేషన్ కార్డ్. అంత్యోదయ రేషన్ కార్డ్ వల్ల ప్రయోజనం ఏంటి అనేది మీకైతే తెలిసే ఉంటుంది. మరొకసారి కూడా నేను చెప్తున్నాను. ఈ కార్డులో భాగంగా కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా ఎంతమంది ఉన్నప్పటికీ కూడా 35 కిలోల రేషన్ బియ్యాన్ని ప్రతి నెల పొందేటటువంటి అవకాశం అయితే అంత్యోదయ కార్డులో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అంత్యోదయ కార్డు పొందడానికి కావలసినటువంటి అర్హతలు ఏంటి, ఎవరికి వస్తుంది ఈ కార్డు, అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆన్లైనా ఆఫ్లైనా ఏంటి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. వెంటనే హైప్ పాయింట్స్ అని చెప్పేసి వస్తాయి, అక్కడ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రావాలి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అయితే ఈ యొక్క అంత్యోదయ కార్డు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కల్పించడం జరుగుతుంది. ఈ కార్డు ఎవరికి వస్తుంది అంటే అత్యంత నిరుపేదలకి, బీపీఎల్ కేటగిరీలో ఉన్నటువంటి అత్యంత నిరుపేదలకి అయితే ఈ కార్డు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వారి పేరు మీద ఎలాంటి భూములు కానివ్వండి, సొంత బిల్డింగ్ లాంటి నివాసాలు కానివ్వండి, 4-వీలర్ 2-వీలర్ వెహికల్స్ కానివ్వండి, ఇలాంటి సదుపాయాలు ఏమీ పొందనటువంటి పేదవారికి ఈ యొక్క అంత్యోదయ కార్డు అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు వీళ్ళకైతే ఫస్ట్ ప్రియారిటీ కింద ఈ కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కొన్ని రకాల సామాగ్రి, చింతపండు, ఉప్పు, పప్పు, నెయ్యి, బెల్లము, చక్కెర ఇలాంటి సామాగ్రి కూడా కేవలం అంత్యోదయ కార్డు కలిగినటువంటి వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగినటువంటి వారికైతే ఈ బెనిఫిట్స్ అయితే అందడం లేదు. కాబట్టి ఈ యొక్క అంత్యోదయ కార్డుని మీరు నేను ఇందాక చెప్పినటువంటి కేటగిరీలో ఉన్నట్టయితే, మీరు ఆర్థికంగా వెనుకబడినట్టయితే, ఆర్థికంగా వెనుకబడి మాకు ఈ కార్డు వస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని మీరు కలిగి ఉన్నట్టయితే ఈ కార్డు కోసం మీరు అప్లికేషన్ అనేది చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ అనేది మీరు 2 రకాలుగా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకటి ఫస్ట్ వచ్చేసి మీ సేవా సెంటర్లో మీరు అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. దాన్ని ఫిల్ చేసి ఇచ్చినట్టయితే మీకు అప్లికేషన్ చేసి ఆ ఫామ్ ని మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ కి మీరు మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆధార్ కార్డ్స్, ఎంతమంది ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతమంది యొక్క ఆధార్ కార్డ్స్ ని పెట్టాలి. అదే విధంగా రేషన్ కార్డు, ఇదివరకే గనక మీరు రేషన్ కార్డు కలిగి ఉన్నట్టయితే ఆ రేషన్ కార్డు జిరాక్స్ ని కూడా పెట్టాలి. నార్మల్ ఎఫ్ఎస్సి కార్డు ఉంటుంది కదా, దాని యొక్క జిరాక్స్ ని కూడా పెట్టాలి. అదే విధంగా మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ సర్టిఫికెట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. మీకేమైనా భూమి కలిగి ఉన్నట్టయితే ఆ భూమి వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. దీనితో పాటుగా ఈ యొక్క సెట్ మొత్తాన్ని కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ లో సబ్మిట్ అయితే చేయాలి. అక్కడ నుండి వెరిఫికేషన్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్ అయిన తర్వాత మీరు అర్హత కలిగి ఉన్నట్టయితే మీకు ఈ యొక్క రేషన్ కార్డు ఇస్తారు, లేదు అంటే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫస్ట్ ప్రాసెస్. ఇక రెండవ ప్రాసెస్ వచ్చేసి మీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ గారి కార్యాలయంలో ఇక్కడ సివిల్ సప్లై ఆఫీస్ కూడా ఉంటుంది, కలెక్టరేట్ ఆఫీస్ లోనే. సో అక్కడ నుండి కూడా మీరు నిరుపేదలు అయినట్టయితే అక్కడికి వెళ్ళి కూడా డైరెక్ట్ గా ఈ యొక్క అంత్యోదయ కార్డుకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అక్కడ నుండి మళ్ళీ కింది స్థాయి వరకు ఆ అప్లికేషన్ ని ఫార్వర్డ్ చేసి మీరు అర్హులు అయినట్టయితే మీకు ఆ కార్డుని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ అంత్యోదయ కార్డుని అయితే అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీకు అన్ని విషయాలు అర్థమైనాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు నేను మీకు అందించడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.